అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం. సింహరాశి వారు ఆగస్టు 5 నుంచి 8 మధ్య జరిగే ఒక సంఘటన మీ జీవితాన్ని ఊహించని మలుపు తిప్పే అవకాశం కనిపిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అది మీకు శుభమా లేక ఒక పెద్ద హెచ్చరిక అనేది మీరు ఈ 4 రోజుల్లో తీసుకునే ఒక నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. చివర్లో చెప్పే గ్రహ సూచన చాలామందికి వర్తించే అవకాశం ఉంది. ముందుగా ఒక చిన్న విషయం గుర్తుంచుకోండి. ప్రతి వ్యక్తి జాతకం వారి జన్మ తేదీ, జన్మ సమయం, జన్మస్థలం ఆధారంగా పూర్తిగా మారుతుంది. నేను చెప్పేది గ్రహస్థితులను బట్టి సింహరాశి వారికి కనిపించే సాధారణ ఫలితాలు మాత్రమే. మీ జన్మ వివరాలకు ఇవి సరిపోతే మీ అదృష్టం అనుకూలంగా ఉంటే నేను చెప్పే ఫలితాలు మీ జీవితంలో నిజమవుతాయని మీరు కూడా గమనించగలరు. ఆగస్టు 5 ఉదయం నుంచే మీ చుట్టూ కనిపించని మార్పులు ప్రారంభం అవుతాయి. బయటకు అన్నీ మామూలుగానే కనిపించిన గ్రహాల కదలిక మాత్రం మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నిశ్శబ్దంగా తెరలేపుతుంది. సూర్యుడు మీ రాశికి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుండగా గురుగ్రహ అనుకూల దృష్టి ఒక అరుదైన అవకాశాన్ని మీ వైపు నడిపిస్తుంది. కానీ అదే సమయంలో శని మీ ప్రతి అడుగును పరీక్షిస్తున్నాడు. అందుకే ఈ 4 రోజుల్లో ఎవరికైనా పూర్తిగా నమ్మే ముందు 2 సార్లు ఆలోచించడం మంచిది. ఈ సమయంలో మీకు ఒక ఫోన్ కాల్ రావచ్చు, ఒక సందేశం రావచ్చు, లేదా చాలా కాలంగా కనిపించని వ్యక్తి అకస్మాత్తుగా మీ జీవితంలోకి మళ్ళీ రావచ్చు. మొదట అది చిన్న విషయంలా అనిపించిన కొన్ని రోజుల తర్వాత అదే మీ జీవితంలో పెద్ద మలుపుగా మారే అవకాశం ఉంది. అందుకే ఈ రోజుల్లో జరిగే చిన్న సంఘటనను కూడా నిర్లక్ష్యం చేయకండి. మీలో చాలామంది గత కొంతకాలంగా ఎందుకు నాకు కష్టం ఫలించడం లేదు అని బాధపడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు గ్రహస్థితి చెప్తున్న సంకేతం వేరేలా ఉంది. ఆలస్యమైన ఫలితం ఇప్పుడు మీ గుమ్మం తట్టే సమయం దగ్గర పడుతుంది. అయితే ఒక విషయం మాత్రం జాగ్రత్త. మీ విజయాన్ని చూసి అందరూ సంతోషపడరు. మీ దగ్గరే ఉండే ఒక వ్యక్తి మీ గురించి అసూయతో ఆలోచించే అవకాశం కనిపిస్తుంది. ఆ వ్యక్తి మాటలు మీ నిర్ణయాలను ప్రభావితం చేయకుండా ఉంటేనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆగస్టు 6 నుంచి గ్రహాల కదలిక మరింత వేగంగా మారుతుంది. మీకు దూరంగా వెళ్ళిపోయిన అదృష్టం ఒక్కసారిగా తిరిగి వస్తుందా, లేక మీ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే పరీక్ష మొదలవుతుందా అనే విషయాన్ని తెలుసుకుందాం. ఆగస్టు 6వ తేదీన ప్రారంభం కాగానే గ్రహాల కదలికలో ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తుంది. ఇప్పటి వరకు మీ జీవితంలో నెమ్మదిగా కదులుతున్న విషయాలు ఒక్కసారిగా వేగం పుంజుకుంటాయి. కానీ ఇక్కడే ఒక రహస్యం దాగి ఉంది. మీకు వచ్చే ప్రతి అవకాశం నిజంగా అదృష్టమా లేక పరీక్షనా అనేది మీరు వెంటనే గుర్తించలేరు. అందుకే ఈరోజు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని గ్రహస్థితి బలంగా సూచిస్తుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక విషయం గురించి అకస్మాత్తుగా సమాచారం రావచ్చు. ఉద్యోగంలో ఉన్న వారికి ఉన్నత అధికారుల దృష్టి మీ మీద పడుతుంది. కొందరికి కొత్త బాధ్యతలు వస్తాయి. మొదట అవి భారంగా అనిపించిన భవిష్యత్తులో అదే మీ ఎదుగుదలకు కారణం అవుతుంది. వ్యాపారంలో ఉన్నవారికి గతంలో తిరస్కరించిన వ్యక్తే మళ్ళీ మీ వద్దకు వచ్చే అవకాశం ఉంది. ఈసారి అతని మాటల్లో నిజాయితీ ఉందా లేదా అన్నది బాగా గమనించాలి. ఇంట్లో కూడా ఒక చిన్న మార్పు పెద్ద ఆనందానికి కారణం కావచ్చు. కుటుంబంలో ఒకరు చెప్పే మాట మొదట సాధారణంగా అనిపించిన తర్వాత అది మీ జీవితానికి ఉపయోగపడే సహాయంగా మారుతుంది. అదే సమయంలో బయట వారి మాటలు నమ్మి ఇంట్లో ఉన్న వారితో వాదనలకు దిగితే ప్రశాంతత దెబ్బతినే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమాధానం రావచ్చు. కానీ కోపంతో మాట్లాడితే దగ్గరయ్యే పనులు మళ్ళీ దూరమయ్యే అవకాశం ఉంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి అనుకోకుండా ఒక మంచి పరిచయం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ధనం పరంగా చూస్తే ఈరోజు ఒక శుభ సూచన ఉంది. ఆగిపోయిన డబ్బు గురించి సమాచారం రావచ్చు, లేదా కొత్త ఆదాయ మార్గం కనిపించవచ్చు. అయితే అదే సమయంలో అవసరం లేని ఖర్చులు కూడా దూరం అవుతుంది. గ్రహస్థితి చెప్తుంది ఒకటే, డబ్బు సంపాదించడం కన్నా దాన్ని నిలబెట్టుకోవడం ఈ 4 రోజుల్లో చాలా ముఖ్యం. ఆరోగ్యం విషయంలో చిన్న అలసట, నిద్రలేమి లేదా ఒత్తిడి కనిపించవచ్చు. కానీ దీనికి కారణం శరీరం కంటే మనసే ఎక్కువ. అందుకే ఈ రోజు ఎక్కువగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన సంకేతం ఉంది. ఆగస్టు 6 సాయంత్రం నుంచి
7 ఉదయం మధ్య జరిగే ఒక చిన్న సంఘటనను చాలామంది పట్టించుకోరు. కానీ అదే సంఘటన తర్వాత ఆ రోజు అలా జరిగిందని అర్థం కాలేదు అని మీరు అనుకునే పరిస్థితి రావచ్చు. ఒక వ్యక్తి చెప్పే ఒక్క మాట లేదా మీరు చేసే ఒక అవకాశం మీ జీవితంలో కొత్త అధ్యాయానికి తలుపు తట్టే సూచనలు మారవచ్చు. కానీ అసలు ట్విస్ట్ ఇంకా మిగిలే ఉంది. ఆగస్టు 7న గ్రహాల ప్రభావం ఒక్కసారిగా మారుతుంది. కొందరికి ఇది ఊహించని అదృష్టాన్ని తెస్తే మరికొందరికి ఒక పెద్ద నిజాన్ని బయటపెడుతుంది. ఆగస్టు 7 ఉదయం ప్రారంభమైన వెంటనే గ్రహాల కదలిక మరింత బలంగా ప్రభావం చూపించడం మొదలవుతుంది. ఈరోజు మీ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మొదట సాధారణంగా అనిపించిన కొద్ది రోజుల తర్వాత వాటి అసలు విలువ మీకు అర్థమవుతుంది. సూర్యుని బలం మీలో ధైర్యాన్ని పెంచుతుంటే, గురుగ్రహ అనుకూల దృష్టి మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక తలుపు తెరుచుకునేలా చేస్తుంది. కానీ శని మాత్రం ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాడు. అహంకారంతో తీసుకునే ఒక్క నిర్ణయం నెలల తరబడి సంపాదించిన అవకాశాన్ని దూరం చేసే ప్రమాదం ఉంది. ఈరోజు మీ చుట్టూ ఉన్న వ్యక్తులను ఒక్కసారి నిశ్చితంగా గమనించండి. మీ విజయాన్ని చూసి నిజంగా సంతోషపడేవారు ఎవరు? మీ ఎదుగుదలను చూసి లోపల అసూయపడేవారు ఎవరు అనే విషయం మీకే అర్థమయ్యే ఒక సంఘటన జరగవచ్చు. ఒక వ్యక్తి మాటలు తీపిగా అనిపించినా అతని ఉద్దేశం అంత మంచిది కాకపోవచ్చు. అందుకే మీ వ్యక్తిగత విషయాలను అందరితోనూ పంచుకోవద్దు. ఉద్యోగంలో ఉన్నవారికి ఊహించని ప్రశంసలు లేదా కొత్త అవకాశం రావచ్చు. కొందరికి ఇంటర్వ్యూ, ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతల గురించి సమాచారం అందే అవకాశం ఉంది. వ్యాపారంలో ఉన్నవారికి కొత్త కస్టమర్, కొత్త ఒప్పందం లేదా గతంలో ఆగిపోయిన పని మళ్ళీ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఏ పత్రం పైన సంతకం చేసే ముందు పూర్తిగా చదవటం మంచిది. ధనపరంగా ఈరోజు ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తుంది. మీకు రావాల్సిన డబ్బు గురించి శుభవార్త వినిపించవచ్చు. అదే సమయంలో ఒక అవసరమైన ఖర్చు కూడా ఎదురవుతుంది. గ్రహాలు చెప్పే సంకేతం ఏంటంటే ఈరోజు మీరు ఆదా చేసిన చిన్న మొత్తం కూడా రాబోయే రోజుల్లో పెద్ద అవసరానికి ఉపయోగపడే అవకాశం ఉంది. కుటుంబంలో పెద్దల ఆశీర్వాదం మీకు బలంగా ఉంటుంది. కొందరికి ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు మొదలవుతాయి. ప్రేమలో ఉన్నవారికి అపార్థాలు తొలగి సంబంధం మరింత బలపడే అవకాశం ఉంది. కానీ కోపంతో మాట్లాడితే ఒక చిన్న మాటే పెద్ద దూరానికి కారణం కావచ్చు. ఈరోజు సాయంత్రం తర్వాత ఒక విశేషమైన యోగం ఏర్పడుతుంది. చాలామంది దీన్ని యాదృచ్ఛికంగా భావిస్తారు. కానీ మీ జీవితంలో ఒక ఫోన్ కాల్, ఒక సందేశం లేదా అనుకోకుండా జరిగే ఒక పరిచయం భవిష్యత్తులో అదే నా అదృష్టాన్ని మార్చింది అని మీరు గుర్తు చేసుకునే సంఘటనగా మారే అవకాశం ఉంది. అయితే ఒక చివరి రహస్యం మిగిలే ఉంది. ఆగస్టు 8న గ్రహాల స్థితి ఒక తుది నిర్ణయాన్ని తీసుకురాబోతుంది. ఈ 4 రోజుల ఫలితం మీకు లాభమా లేక ఒక ముఖ్యమైన హెచ్చరికగా మారుతుందా? అలాగే ఈ కాలంలో చేయవలసిన పరిహారాలు ఏమిటి? ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఆగస్టు 8వ తేదీతో ఈ 4 రోజుల గ్రహచలనం ఒక కీలకమైన దశకు చేరుకుంటుంది. గత 3 రోజుల్లో మీరు చూసిన ప్రతి చిన్న సంఘటన ఇప్పుడు ఒక అర్థాన్ని చెప్పడం ప్రారంభమవుతుంది. ఇది ఎందుకు జరిగింది అని మీరు అనుకున్న కొన్ని విషయాలకు ఇప్పుడు సమాధానం దొరికే అవకాశం ఉంది. సూర్యుని బలం మీలో నాయకత్వాన్ని పెంచుతుంటే, గురుగ్రహ అనుగ్రహం మీ కష్టానికి ఫలితం ఇచ్చే దిశగా నడిపిస్తుంది. అయితే శని చివరి పరీక్షను కూడా ఇస్తున్నాడు. ఈరోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం రాబోయే కొన్ని వారాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నత అధికారులతో మాట్లాడేటప్పుడు ఆత్మవిశ్వాసం చూపండి, కానీ అహంకారం మాత్రం చూపకండి. మీ పనితీరును గమనిస్తున్న వ్యక్తులు ఉన్నారు. వ్యాపారస్తులకు ఒక మంచి ఒప్పందం లేదా లాభదాయకమైన పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. అయితే కాగితాలపై సంతకం చేసే ముందు ప్రతి వివరాన్ని మరోసారి పరిశీలించండి. తొందరపాటు ఈరోజు మీకు మంచిది కాదు. ఆర్థికంగా చూస్తే ఈ 4 రోజుల చివర్లో ఒక ఉపశమనం కనిపిస్తుంది. కొందరికి రావాల్సిన డబ్బు అందుతుంది. మరికొందరికి కొత్త ఆదాయ మార్గం గురించి స్పష్టత వస్తుంది. అయితే అవసరం లేని ఖర్చులను తగ్గిస్తేనే ఈ లాభం నిలబడుతుంది. గ్రహస్థితి చెప్తున్న సంకేతం ఏంటంటే ఈ సమయంలో చేసిన తెలివైన ఆర్థిక నిర్ణయం మీ భవిష్యత్తుకు బలమైన పునాది అవుతుంది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. పెద్దల ఆశీర్వాదం మీకు రక్షణగా ఉంటుంది. ప్రేమలో ఉన్నవారు ఒకరిని ఒకరు మరింత బాగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి అనుకూలమైన వార్తలు వినిపించే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం పరంగా అలసట తగ్గిన విశ్రాంతి నిర్లక్ష్యం చేయకండి. ఈ 4 రోజుల్లో మీకు ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. మీ జీవితంలో కొందరు వ్యక్తులు కేవలం ప్రయాణికులు మాత్రమే. కానీ కొందరు మీ విజయానికి కారణమయ్యేవారు. ఎవరిని నమ్మాలో, ఎవరికి దూరంగా ఉండాలో
గ్రహాలు మీకు చిన్న చిన్న సంకేతాల ద్వారా తెలియజేస్తాయి. ఆ సంకేతాలను గమనిస్తే మీరు ఒక పెద్ద తప్పును తప్పించుకునే అవకాశం ఉంది. ఈ సమయంలో చెయ్యదగిన చిన్న పరిహారం ఏంటంటే, ప్రతి ఉదయం సూర్యోదయం తర్వాత సూర్య భగవానుడికి నీరు సమర్పించి ఆదిత్య హృదయం లేదా ఓం సూర్య నమః మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించండి. ఆదివారం రోజు గోధుమలు లేదా ఎర్రని పండ్లను అవసరమైన వారికి దానం చేస్తే శుభ ఫలితాలు మరింత బలపడతాయని జ్యోతిష్య సాంప్రదాయాల్లో చెప్తారు. చివరిగా మరోసారి గుర్తుంచుకోండి, ప్రతి వ్యక్తి జాతకం వారి జన్మ తేదీ, జన్మ సమయం, జన్మస్థలం ఆధారంగా ప్రత్యేకంగా ఉంటుంది. నేను చెప్పినవి ప్రస్తుత గ్రహస్థితులను బట్టి సింహరాశి వారికి సాధారణంగా కనిపించే ఫలితాలు మాత్రమే. మీ జన్మ వివరాలు ఇవి అనుకూలంగా ఉంటే, మీ అదృష్టం బలంగా ఉంటే ఈ ఫలితాలు మరింత స్పష్టంగా అనుభవంలోకి రావచ్చు. సింహరాశి వారు మీకు ఈ జాతకం ఉపయోగకరంగా అనిపించి ఉంటే వీడియోని లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో ఈ వీడియోని షేర్ చేసి ఇంకా ఇలాంటి రాశి ఫలాలు ప్రతిరోజు పొందటానికి మా డైలీ ఆస్ట్రాలజీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. మీ అందరికీ శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.